నమస్తే నమస్కారం మేడం. రే మీరేం చేస్తున్నారా ఇక్కడ? మా సంగతి పక్కన పెట్టండి మేడం. ఇంతకీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? నా గురించి మీకెందుకు? అయినా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకేదైనా పని ఉంటే చెప్పండి మేడం, మేము ఖాళీగానే ఉన్నాం. తర్వాత చెప్తాను గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి రా. మిమ్మల్ని ఎవరైనా చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. అయిపోయిందండి. తారక్ సార్ వస్తే సర్వీస్ చేసేసామని చెప్పండి. అయినా మమ్మల్ని ఎవరు చూస్తారు మేడం? మేడం, మనం కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇక్కడే ఉంది మేడం. అయినా తను ఇక్కడికి ఎలా వచ్చింది మేడం? మీరు ఓకే అనండి మేడం, తను మళ్ళీ కిడ్నాప్ చేస్తా. మేడం, తను మమ్మల్ని చూసింది మేడం. తను ఇటువైపే పరిగెత్తుకుంటూ వస్తుంది. చెప్పింది అర్థమైంది కదా. చెప్పిన పనిని చెప్పినట్టు పూర్తి చేయండి. అలాగే మేడం. రేపు థ్యాంక్ యూ మేడం. వచ్చేస్తుంది. రే పదరా. ఆగండి. చెప్పండి. లేదు లేదు, అదేంటి అమ్మగారు, ఇంతకు ముందు మీతో ఇద్దరు మాట్లాడారు కదా, వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళెవరూ నాకు తెలీదు. కాకపోతే రూమ్ నెంబర్ 212 ఎక్కడని అడిగితే అక్కడుందని చెప్పానంతే. అమ్మా, రూమ్ నెంబర్ 212. సరే అమ్మగారు, ఇక నేను చూసుకుంటాను. నీకు నువ్వే లడ్డూలా ఇరుక్కున్నావు కదా నీలవేణి. ఏయ్, రూమ్ డోర్ ఓపెన్ చేయండి రా. ఏయ్, డోర్ ఓపెన్ చేయండి. ఏయ్, ఈ నీలవేణిని ఇక్కడ లాక్ చేసేసాం. మేడం, ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేద్దాం? నేను చెప్పేంత వరకు తనని ఇక్కడే ఉంచండి. సరే మేడం. దీని మొహానికి ఫోన్ ఒక్కటే తక్కువ. ఈ ఫోన్ నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ మేడం. రే మామా, ఆ ఫోన్ నీ దగ్గర ఉంచుకోరా. అలాగేరా. జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. అడ్డుగా ఉన్న ఆ నీలవేణిని అడ్డు తొలగించేసుకున్నాను. వీళ్ళని కూడా ఇక్కడి నుంచి తప్పిస్తే ఇక నాకు తారక్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయినా వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలి? ఎస్, అవును జ్యోతి, మార్నింగ్ వీళ్ళు పెట్టిన పూరి భలే సాఫ్ట్గా వెన్నలాగా నోట్లో పెట్టుకోగానే భలే కరిగిపోయింది కదా. అవునండి. మరి నువ్వు చేస్తే మాత్రం ఎందుకలా రావట్లేదంటావు? ఓహో, అవునా? అయితే ఇక నుంచి మీ వంట మీరే చేసుకోండి. వద్దులే, నీ వంటే బాగుంది. మీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారా? అవునండి, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అవునా? యాక్చువల్ గా ఇప్పుడు మన రిసార్ట్ లో ఆఫర్ ఒకటి రన్ అవుతుంది. ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసిన వాళ్ళకి కొన్ని కూపన్స్ ఇస్తున్నాం. మేమిచ్చిన ఈ కూపన్ ని మేం చెప్పిన టెక్స్టైల్ షాప్ కి వెళ్ళిస్తే మీకు 80% డిస్కౌంట్ ఇస్తారు. కావాలంటే మీరు ట్రై చేయండి. నిజంగానే 80% డిస్కౌంట్ ఇస్తారా అండి? అవునండి. ముందా కవర్ని ఇలా ఇవ్వండి, మీరంత బరువు మోయలేరు. ప్యాంట్లు, షర్ట్స్, షూలు, చుడిదార్లు ఇలా అన్నిటి మీద 80% డిస్కౌంట్ ఉంది. వెళ్ళి చూడండి. కాకపోతే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజే ఉంటుంది. అయితే మనం వెంటనే వెళ్దాం పద జ్యోతి. మీరు కాస్త ఆగండి, తొందర ఏమీ లేదు. ఏమంటున్నావు జ్యోతి? అసలే 80% డిస్కౌంట్ అంట. అయినా మనం ఖాళీగానే కదా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం.
వెంటనే వెళ్దాం పద జ్యోతి. లేట్ అయితే ఆఫర్ క్లోజ్ చేస్తారు. వెంటనే పోదాం పద జ్యోతి. ఆవిడ్ని కావాలంటే మళ్ళీ చూడొచ్చు కానీ ముందు వెళ్దాం పద. రా జ్యోతి, రా జ్యోతి. వెళ్ళరా వెర్రి వెంగళప్ప, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికే ఈ స్కీమ్ వేశాను. ఇక నా తారక్తో నేను ఏకాంతంగా గడిపేస్తాను. హే మ్యాన్, ఏం మందయ్యా ఇది? అస్సలు మత్తెక్కట్లేదు. నేను అనుకున్న లెవెల్లో నాకు మత్తెక్కట్లేదు. వెళ్ళు, వెళ్ళి ఇంకో బ్రాండ్ తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సార్ మీరు ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు సార్. ప్లీజ్ సార్ ఇంకా తాకండి సార్. హే, ఎవరిని చూసి మందు ఎక్కువ తాగారంటున్నావు? సార్ సార్ ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏయ్, వెళ్ళు వెళ్ళు. ఏయ్, నువ్వు వెళ్ళరా సార్. ప్లీజ్ సార్ మీరు కూర్చోండి సార్. ఏయ్, హూ ఆర్ యూ? రిసార్ట్ మేనేజర్ని సార్. అయితే ఓకే, యు ఆర్ ద మేనేజర్ రైట్? ఎస్ సార్. నాకు అస్సలు ఈ మందు సెట్ అవ్వలేదు. నాకు ఈ మత్తు సరిపోవట్లేదు. ఐ వాంట్ మోర్ మత్తు. మన రిసార్ట్ లో ఉన్నది మోస్ట్ కాస్ట్లీ ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. విచ్ వన్? దిస్ వన్నా? ఎస్ సార్. నో 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 నో, ఈ మందు అనుకున్నంత కిక్ ఇవ్వట్లేదు. నాకు వేరే మందు కావాలి. ప్లీజ్ సార్ నా మాట కాస్త వినండి సార్. నో, నాకు వేరే బ్రాండ్ కావాలి. తీసుకురండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ప్లీజ్ ఓకే గో. మేడం. తారక్, తారక్, వావ్, ఏంటి మేనేజర్ అంతలోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? వెరీ గుడ్. ఐ లవ్ యూ మ్యాన్. Cheers. అవును, ఇంతకీ నువ్వెవరు? హూ ఆర్ యూ? నన్ను నన్ను హూ ఆర్ యు అని అడుగుతున్నావా? హూ ఆర్ యు అని నన్నే అడిగావా? యా, అదే నాకు అర్థం కావడం లేదు తారక్. అసలు నేను ఎవరు అన్నది నాకే గుర్తు లేకుండా పోయింది. అసలు ఎప్పుడు చూసినా నీ ఆలోచనే తప్ప ఇంకొక ధ్యాస లేకుండా పోయింది. అవునా? అయితే ఓకే ఓకే మేనేజర్, ఐ నో దాట్. తారక్, ఓకే ఓకే ఓకే.